యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతము వరకు అనుదినము కావాలను ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేయాలని మీకు నేను మనవి చేస్తున్నాను. అల్లకల్లోలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో దేవుని యొక్క అద్భుత శాంతి నెలకొనున్నట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక వృద్ధికై మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభువా, ప్రజలు డిస్టర్బ్ కాకుండా సహాయం చేయండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసితురాలైన సహోదరిని, వారి భర్తను, బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. నేటి వాక్య ధ్యానం మాకు జీవమిచ్చునట్లు సాయం చేయండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారంలో ఆది కాండము నుండి ఇప్పటి వరకు ప్రసారమైనటువంటి వర్తమానాలు ఇంటర్నెట్ ద్వారా వీక్షించే విధంగా ఏర్పాటు చేయటమైంది. యూట్యూబ్ యేసే పరిష్కారం, యూట్యూబ్ యేసే పరిష్కారంలో ఆదికాండం మొదలుకొని ఇప్పటికీ ప్రస్తుతానికి 700 ప్రసంగాలు నెట్లో అప్లోడ్ చేయటమైంది. వరుసగా బైబిల్ గ్రంథాన్ని వినే అవకాశం విశ్వవ్యాప్తంగా ఉంది ఇప్పుడు. కనుక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు, తెలుగువారు యేసే పరిష్కారం వీక్షించేటట్లు వారికి వర్తమానం ఇవ్వండి. యూట్యూబ్ యేసే పరిష్కారం అని మీరు సెర్చ్ చేస్తే వరుసగా 700 ప్రసంగాలు ఆదికాండం మొదలు దొరుకుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాము. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 44వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 26 వచనాలు కలిగిన ఈ కీర్తన దావీదు కీర్తనాకారునికి కోరహు కుమారులు రాస్తున్నారు. ఈ కీర్తన క్రీస్తు పూర్వం 1450 సంవత్సరంలో జరిగిన వృత్తాంతం. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని తన శక్తి చేత విమోచించి విడుదల చేయించి కనానుకు నడిపించిన సందర్భాన ఏ విధంగా అయితే తాను సహాయకుడిగా నిలిచి ఉన్నాడో, వారి శత్రువులను ఏ విధంగా తాను నాశనం చేసి తన బిడ్డలను కాపాడాడో జ్ఞాపకం చేసుకుంటూ వారి స్థితిలో, అనగా కోరహు కుమారుల కాల పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని అర్థించారు. ఈ 44వ సంకీర్తన మనకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, లేఖనములను ఎత్తి ప్రార్థించుట.
లేఖనములను జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేసి తమకు కూడా అటువంటి పరిస్థితిని అన్వయించమని వేడుకొనుటకు ఆధారమైన కీర్తన ఇది. మీరు శ్రమలో ఉన్నారా? బైబిల్ గ్రంథంలో శ్రమలు అనుభవించిన భక్తులకు దేవుడిచ్చిన ఆదరణను జ్ఞాపకం చేసుకుంటూ మీ మనసుల్లో ధైర్యం తెచ్చుకుని ప్రార్థించండి. అలాగున ప్రతి సందర్భాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అన్వయించుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు మన ఆత్మలకు ఆనందం కలుగుతుంది, విచారం తొలగిపోతుంది. 44వ సంకీర్తనలో మొదటి వచనం నుండి చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. పూర్వకాలమున దేవుడు చేసిన కార్యాలు పితరులు తమ తర్వాత తరముల వారికి వివరించి తెలియచేశారు. మరి ఇప్పుడు మనం ఆ పని చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో మోషే తండ్రులకు ఆజ్ఞాపించినది ఏమిటంటే, మీరు మీ బిడ్డలకు చరిత్రను తెలియచెప్పండి. ఈ మధ్యకాలంలో మా తండ్రి గారి స్నేహితుడు ఒక ఆయన ఒక 50 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి విశేషాలు, ఆ తరువాత చారిత్రాత్మక సంఘటనలు నాతో పంచుకున్నారు. చరిత్ర యవనస్తులకు తెలియచేయుట మా పితరులు చేశారు, మేము చేయలేకపోయిన కారణంగా మీకు చరిత్ర తెలియకపోవటం వలన మీకు సాంప్రదాయాలను గుర్చిన విలువలు అర్థం కాలేదన్నాడు ఆయన. అర్థమవుతుందా? చరిత్ర తెలిసినప్పుడు ఆ చరిత్ర యొక్క విలువ, అప్పటి ప్రజల యొక్క జీవన సరళి, అప్పుడు జరిగినటువంటి సంఘటనలకు ఉన్నటువంటి ఆధారాలు తెలుసుకున్నప్పుడు వివేక ప్రదర్శన వీలవుతుంది. అలాగనే బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే మోషే క్రీస్తు పూర్వం 1450 సంవత్సరంలో నిర్గమకాండం రాశాడు. 45 సంవత్సరంలో ఆదికాండం రాశాడు. మొదట వ్రాయబడినది నిర్గమకాండమే. కనుక మోషే ఎట్లా తెలుసుకున్నాడు? పితరుల నుండి ఆ యొక్క సమాచారం మోషేకు వచ్చింది. ఏం జరిగింది, ఎలా జరుగుతోంది అనేది అంతా కూడాను పితరులు వారికి తెలియచేస్తూ వచ్చారు. ఈ రోజున క్రైస్తవ యువతకు క్రైస్తవ సంఘ నాయకులు ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంఘ చరిత్ర ఎప్పుడైనా చెప్పారా? ఆలోచించండి. ఇండియన్ చర్చ్ హిస్టరీ, భారతదేశంలో క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర ఎంతమంది యువతకు తెలుసు? ఒక జనరేషన్ క్రితం, ఒక తరం క్రితం, అంటే మా యవ్వన కాలంలో ఒక 25 ఏళ్ల క్రితం మా తల్లిదండ్రులు, ఇతర తల్లిదండ్రులు భక్తుల యొక్క చరిత్రలు పిల్లలకు నేర్పించేవాళ్ళు, పిల్లలతో చదివించేవాళ్ళు. కనుక మిషనరీ మూవ్మెంట్ అంటే ఏమిటో, ఆధ్యాత్మిక ఉద్యమాలంటే ఏమిటో, సువార్త ప్రసారంలో దైవశక్తి చూడటం అంటే ఏమిటో, ఇలాంటివి కొంత మాకు అవగాహన ఉంది. కానీ ఇప్పుడు తరానికి అది లేదు. ఇప్పుడు తరంలో పేరెంట్స్గా ఉన్నవారు తమ పిల్లలకు ఆ యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ను తెలియచేయటం, ఆనాటి పరిస్థితులు, వాటిలో దేవుని సహాయం, సంఘం ఎట్లా ఏర్పడింది, ఏ పరిస్థితుల్లో మిషనరీ సేవ చేశారు, ఇలాంటి అనుభవాలు నేర్పించలేకపోయాం. కాబట్టి క్రైస్తవ యువత ఆత్మీయంగా బలహీనంగా ఉందనటానికి అదొక ప్రధాన కారణం. ఇక్కడ కోరహు కుమారులు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు?
పూర్వకాలమున మా పితరుల దినాలలో దేవా నీవు చేసిన దాన్ని గురించి మేము చెవులారా విన్నాం, మా పితరులు తెలియచేశారన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇది సాక్ష్యముగా మరియు జ్ఞాపకార్థమైన చరిత్రగా భవిష్యత్తు తరానికి అందించడం మనం ఎన్నడూ వైఫల్యం చెందకూడదు. ఈ రాత్రి ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుంచుకోండి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి మా పితరులను వ్యాపింపచేసితివి. చూడండి, నీ బాహుబలము చేత నీవు అన్యజనులను వెళ్ళగొట్టితివి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కోరహ కుమారులు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమిటంటే, ఐగుప్తు నుంచి విమోచించబడి 40 సంవత్సరాలు అరణ్యయాత్ర ముగించుకొని యెహోషువ నాయకత్వం క్రింద యోర్దాను దాటి కనాను భూభాగంలో ప్రవేశించినటువంటి ఇశ్రాయేలు జనాంగం అక్కడ అప్పటికే నివాసం ఉంటున్నటువంటి 7 రకాల అన్య జాతుల ప్రజలను యుద్ధం చేసి వెళ్ళగొట్టారు. అలా యుద్ధం చేసినప్పుడు వారు కత్తిని ఈటిని వినియోగించలేదు. దేవుడు భుజబలం చేత వారు ఆ ప్రజలను జయించగలిగారు. వారు జయించారు అనే కంటే దేవుడు జయించి వారిని జయములో భాగస్థులను చేశాడు. దానిలో కత్తి వాడలేదు. ఉదాహరణకి యెరికో కోట గోడలు యెహోషువ గ్రంథంలో మనకు 6వ అధ్యాయంలో కనిపిస్తాయి. యెరికో కోట గోడలు చాలా విస్తారమైనవి. 2 లారీలు ఒక ప్రక్క, మరొక 2 లారీ, అంటే 4 లైన్ రోడ్ ఇప్పుడు ఎంత ఉంది అంత వెడల్పైనటువంటి గోడలు యెరికో పట్టణం యొక్క కోట గోడలు. అంత ఉత్కృష్టమైనటువంటి కోట గోడలు 6 దినాలు 6 పర్యాయాలు, 7వ రోజున 7 పర్యాయాలు దాని మీద నడిచి బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆ కోట గోడలు కూలిపోయాయి. వారు మందుగుండు సామానే వాడలేదు, లేదంటే కనుక బ్లాస్ట్ చేయటానికి వినియోగించేటువంటి మందుగుండు సామాగ్రి వినియోగించలేదు. బాంబులు బ్రద్దలకు పెట్టి కొండలు బద్దలు కొట్టలేదు వాళ్ళు. కనుక బాహుబలము చేత, యెహోవా బాహుబలం చేత శత్రువులను జయించారు తప్ప తమ యుద్ధ విజయాలు కావవి. ఇది మనం నేర్చుకోవలసిన ప్రధాన పాఠం. దేవుని యొక్క యుద్ధ విధానం వేరు. వింటున్నారా? దేవుని యొక్క యుద్ధ విధానం వేరు, మానవుడు వేసేటువంటి విధానం వేరు. మానవుడు ఒక యుద్ధం కొరకు వేసేటువంటి ఒక కార్యాచరణ ఉంది, చూశారు, అది దేవుడు చేయడు. దేవుడు భిన్నంగా చేస్తాడు కార్యాలు. దావీదు గొలియాతు మధ్య జరిగినటువంటి పోరాటంలో సౌలు ఒక రాజుగా దావీదునకు కవచం తొడగాలి, కత్తి చేతికి ఇవ్వాలని ప్రయత్నం చేశాడు తప్ప ఒక గులకరాతి చేత, ఒడిసెల చేత విజయాన్ని ఇవ్వగలుగుతాడు అని ఊహించలేదు. మానవీయ పద్ధతులు వేరు, దైవిక పద్ధతులు వేరు. ఒక మనిషి అభివృద్ధి చెందాలి అని అంటే మనుషులంగా మనం అనుకుని ఆలోచించి ప్రణాళిక చేసే పద్ధతులు వేరు, దేవుడు తీసుకుని వెళ్ళి అభివృద్ధి చేసే పద్ధతులు వేరు. గాడ్స్ వేస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమన్ వేస్. మానవ విధానాల కంటే దైవ విధానాలు ప్రత్యేకమైనవి మరియు ఒక విధంగా వ్యతిరేకమైనవి కూడాను. అందుకని అంటాడు, వారి బాహువు వారికి జయమయ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. 3 మాటలు చెప్పాడు. నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయాన్ని కలుగ చేసింది. వారు ఖడ్గం చేత దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు, నీ శక్తి చేత స్వాధీనం చేసుకున్నారు. ఈ మాటలు మనలను ఆలోచింప చేయాలి. నేను రోజు ఒక అర్ధగంట సేపు వాక్యం చెప్పబట్టి ఇంకా నేను విశ్వాసిగా మిగిలిన్నాను అని అనిపిస్తుంది నాకు.
ఈ అర్ధగంట వాక్య ప్రసారం కూడా నా జీవితంలో లేకపోతే నేను ఎప్పుడో భ్రష్టునయ్యేవాడిని. అది నా వ్యక్తిగత అవగాహన. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మలో నూతనమైనటువంటి జీవము, శక్తి మనలో మనం గుర్తించగలుగుతాము. లోకానికి భిన్నమైనటువంటి ఆలోచనలు, లోక విధానాలకు భిన్నమైన ఆలోచనలు, హృదయమును పరిశీలించుకొని పడటానికి కావలసినటువంటి ఆలోచనలు దేవుడిచ్చేవి. అవి ఆయన ముఖకాంతి నుండియే కలుగుతాయి. ఆయన ముఖకాంతి అంటే ఆయన వాక్యమే. ఆయన బాహు అనగా ఆయన యొక్క కుమారుడు క్రీస్తే. ఆయన యొక్క దక్షిణహస్తం అనగా ఆయన యొక్క శక్తియే. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతున్నాము. లోకం అనుకుంటుంది కొన్ని అపజయాలు అని భావిస్తుంది విశ్వాసుల పక్షంలో. కానీ అవి అపజయాలు కావనేది సమయం, కాలం జరుగుతుండగా నిర్ధారణకు వస్తుంది, తెలియబడుతుంది. కనుక తాత్కాలికంగా జరుగుతున్న పరిస్థితులను చూచినప్పుడు వైఫల్యాలని విసిగిపోయి వెనకకు వెళ్ళి విశ్వాసాన్ని విడవవలసిన పని ఎంత మాత్రము లేదు. భౌతికంగా నీవు బలహీనపడినట్లు, భౌతికంగా నీవు ఓటమి చూస్తున్నట్లు, భౌతికంగా నీవు పతనమవుతున్నట్లు లోకానికి కనపడవచ్చును. కానీ ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తట కొరకైన ఆ స్థితిని అనుగ్రహించాడనేటువంటిది, కృప ద్వారా అనుగ్రహించాడనేది చాలామంది అర్థం చేసుకోలేరు. ఒకసారి భక్తుడైన యోబు చరిత్ర జ్ఞాపకం చేసుకోండి. యోబు యొక్క కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితులు, కుమారులు కుమార్తెలు చనిపోవటం, ఆస్తులు పోవటం, ఆరోగ్యం పోవటం చూచిన వారందరూ అనుకున్నారు యోబు పని అయిపోయింది, యోబు ఇక తిరిగి లెగలేడు, యోబు ఇక కోలుకోవటం సాధ్యం కాదు, యోబు యొక్క వ్యాపారాలు ఎవరో తీసుకుపోయారు, యోబుకున్న ఆస్తులు విడిచి వెళ్ళిపోయాయి, కాబట్టి యోబు పర్మనెంట్గా క్లోజ్ అయిపోయాడు అనే భావన లోకానికి ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడి ఒక సాక్షిగా లోకంలో కనబడతాడనేది ఎంతమంది తెలుసుకుంటారు? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కాదు. దేవుడు అనుమతించిన కొన్ని పనులు, కొన్ని విషయాలు మనకు ఆందోళన కలిగిస్తాయి. మనకు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అయ్యో ఇబ్బంది పడుతున్నామా అని అనిపిస్తుంది. కానీ దేవునికి భవిష్యత్తు తెలుసును. వింటున్నారా స్నేహితులారా? దేవునికి భవిష్యత్తు తెలుసును. మిమ్మును ఇప్పుడు కలవరపెడుతున్న విషయాలు మీ భవిష్యత్తున మటుమాయమై ఆ కారణం చేతనే మీరు అభివృద్ధి చెందటం, మీ భవిష్యత్తును చూచినప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ బలహీనతలలోనే ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలవంతులనుగా చేయగలిగినటువంటి వాడు ఆయన. కనుక మనం ఎన్నడూ కూడాను విచారపడకూడదు. భౌతిక సంబంధమైన అంశాలు మన విశ్వాస జీవితాన్ని తాకకుండా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. నీ వలన మేము విజయము పొంది ఉన్నాము. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ నీవు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ వలన మా విరోధులను అణిచివేస్తాం, నీ నామము వలన మా మీదకు లేచువారిని మేము త్రొక్కివేస్తాం. చూడండి, నా వింటిని నేను నమ్ముకొనను, కత్తి నన్ను రక్షించజాలదు. మా శత్రువుల చేతులను మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. నీ వలన మా విరోధులను మేము అణిచివేస్తాం. చూడండి, దేనిని బట్టి ప్రహర్షిస్తున్నారు భక్తులు? దేనిని బట్టి అతిశయించి మాట్లాడుతున్నారు? దేనిని బట్టి ధైర్యము వహించినట్లుగా కనబడుతున్నారు? దేవుని బట్టి, దేవుణ్ణి బట్టి. మనమైతే మన స్నేహితులను బట్టి, మనకున్నటువంటి మిత్రులను బట్టి, మనకున్నటువంటి వివిధ రకాల పరిస్థితులను బట్టి మనము మాట్లాడుతూ ఉంటాం. మనతో ఉన్న వారందరూ విడిచిపెట్టినప్పుడు ఎక్కడ లేని నిరాశకు గురవుతూ ఉంటాం. కానీ ఎవరు విడిచినా నిన్ను విడువని దేవుని
నీవు చూడగలిగితే నీకు నిరాశ రాదు, నిస్పృహ రాదు. కనుక ఇక్కడ భక్తుడు చెప్పినది ఏమిటో తెలిసిన, నీ వలన మా విరోధులను అణిచేస్తాం, మా మీదకు లేచే వారిని నీ నామం పేరిట తొక్కేస్తాం. సాతానుని శీఘ్రముగా మన పాదముల కింద అణగద్రొక్కించటానికే యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎక్కాడు. కనుక ఎంత టైం పడుతుంది దాన్ని ఆ విధంగా ఆచరణలోకి తేటానికి అనేది దేవునికి తెలుసు. మనం దాని గురించి విచారించాల్సిన పనేమి లేదు. ఒక విషయం చెబుతాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. అతడు 40 సంవత్సరాలు ఫస్ట్ 40 years ఐగుప్తు రాజనగరిలో బ్రతికాడు. సెకండ్ 40 years మిద్యానులో గడిపాడు. మిద్యానునకు ఫరో చంపుతాడని భయపడి పారిపోయాడు మోషే. అలా పారిపోయినప్పుడు మళ్ళా వెనక్కి తిరిగి వస్తానని కానీ, లేకపోతే అక్కడ 40 సంవత్సరాలు ఉండిపోవాల్సి వస్తుందని కానీ తాను ఎన్నడూ అనుకుని ఉండడు. చూడండి, చాలా బిజీ లైఫ్ షెడ్యూల్లో జీవిస్తున్న మనం ఒక్కసారిగా మన లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకోండి, మనం వెంటనే ఆశ్చర్యపడిపోతాం, నిస్సత్తువకు గురవుతూ ఉంటాం. ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు ఫస్ట్ 40 yearsలో? ఐగుప్తు యొక్క రాజకుమారుడిగా పెరిగాడు. వెరీ బిజీ మ్యాన్ విత్ హిజ్ ఎడ్యుకేషన్. అతడు విద్యలో, సకల విద్యలలో పరిపూర్ణుడిగా ఎదిగాడు ఐగుప్తు విద్యల్లో. తర్వాత ఒక ప్రిన్స్, ఒక రాజకుమారుడు. మరి అటువంటి స్థాయిలో ఉన్నవాడు మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ ఇత్రో గారి యొక్క మందలను తీసుకొని మేపటానికి పోయేవాడు. లైఫ్ ఒక్కసారిగా కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ లాగా, లైట్ అండ్ డార్క్నెస్ లాగా, రైట్ అండ్ లెఫ్ట్ లాగా, ఈస్ట్ అండ్ వెస్ట్ లాగా మారిపోయింది. ఒకప్పుడున్న జీవితం లేదు. క్యాన్ యూ యాక్సెప్ట్ దట్? నా మాట వింటున్నారా? ఒక్కసారిగా నీ పరిస్థితులన్నీ సంపూర్ణంగా భిన్నంగా మారిపోతే నీవు అంగీకరించగలుగుతావా? నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ స్వేచ్ఛ, నీ సొంత జాగీరు అంతా కూడా ఒక్క క్షణంలో మారిపోయి ఒక జీవోత్సవం లాంటి పరిస్థితి నీకు ఏర్పడిపోతే హౌ యూ ఫీల్? నువ్వు ఎలా భావిస్తావు? కానీ మోషే 40 సంవత్సరాలు మిద్యానులో సాత్వికము అనే పట్టా పుచ్చుకున్నాడు. అర్థమవుతుందా? సాత్వికం అనే పట్టా పుచ్చుకున్నాడు. ఎంతటి మార్పు వచ్చిందంటే, మొదటి 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయుణ్ణి ఎవడైనా ముట్టుకుంటే నరుకుతానన్నాడు. రెండవ 40 సంవత్సరం గడిచేటప్పటికి దేవుడంతట దేవుడు వచ్చి మోషే నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళన్నాడు. అర్థమవుతుందా? మోషేకి చేతగా కాదు వెళ్ళనంది. మోషేలో వచ్చిన మార్పు, మోషే అంతరంగం, మోషే హృదయం, పరిస్థితులకు అతను అడ్జస్ట్ అయిన తీరు అతనిలో ఆ విధమైనటువంటి నేచర్ని తీసుకొని వచ్చింది. కనుక ఒక ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు నీలో తీసుకుని రావటానికి హౌ మచ్ టైం గాడ్ విల్ టేక్, దేవుడు ఎంత టైం తీసుకుంటాడు అనేది నీకు అర్థం కాదు. నేను 21 సంవత్సరంలో యేసుప్రభుని అంగీకరించాను. నాకు అవకాశం ఎప్పుడుంది యేసుప్రభుని అంగీకరించడానికి? మా పితరులంతా కూడా దైవ సేవలో ఉన్నవాళ్లే. చైల్డ్ బ్యాప్టిజం చిన్నప్పుడే నాకు బాప్తిస్మం ఇచ్చారట, బాల్యంలో 8వ రోజునే. మరి నేను విశ్వాసం ఎందుకు కాలేకపోయాను? నేను ఎందుకు ప్రభువు బిడ్డను కాలేకపోయాను? 21 సంవత్సరాలు, 21 ఏళ్ళు అయింది, మళ్ళా 21 ఏళ్ళు అయింది నేను మినిస్ట్రీకి వచ్చి. నేను వెనుతిరగలేదు. దేవుడు అటువంటి రూపాంతర స్థితి కొరకైన సమయాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన విధానం వేరు. ఎందుకు నేను ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. దేవుని చేత జయమందటం ఏమిటి? దేవుని చేత అణిచివేయటం ఏమిటి? దేవుని నామం పేరట శత్రువులను తొక్కివేయటం ఏమిటి? మానవ విధానాలు కాదు. నేను అందుకనే మొదటి నుంచి నా పరిచర్య భిన్నంగానే ఉంది. నేను అందరి వలె పరిచర్య చేయటానికి ఒప్పుకోలేదు. శుభవార్త ఛానల్ ప్రారంభంలో 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తే
అర్ధగంట ఇస్తున్న కాలం అది, ప్రారంభం అది. అప్పుడు అదే ఫస్ట్ క్రిస్టియన్ ఛానల్. ఆ దినాల్లో నేను ఆయన కలిశాను కూడా, నెహ్రూ ధైర్యాన్ని. ఆ సందర్భంలో దూరదర్శన్ డైరెక్టర్ని కూడా కలిశాను నేను. దూరదర్శన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు, నా టేప్స్ రిజెక్ట్ చేశారు. శుభవార్త వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది క్రైస్తవులకు వెళుతుంది కాబట్టి నేను క్రైస్తవేతరులకు వెళ్ళే ఛానల్ ఎంచుకోవాలనుకున్నాను. వింటున్నారా? క్రైస్తవేతలకు వెళ్ళే ఛానల్ ఏమిటి ఉంది? అది సంస్కృతి ఛానల్ అని ఉంది. హైందవులు అత్యధికంగా వీక్షించే ఛానల్. దాన్ని నేను ఎంచుకుని రోజుకి 7,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి ఒక నెలకి 2,10,000 చొప్పున, 2,25,000 చొప్పున కట్టేవాడిని. 9 మాసాలు అలా కట్టాను నేను. భిన్నమైన పరిచర్య. అదే నేను మొట్టమొదట వర్స్ బై వర్స్ శుభవార్తలో ప్రారంభించుంటే ఒక సేవకులు నాతో అన్నారు, ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్ ఉండేవాళ్ళు మీరు అన్నారు. నెంబర్ 1 పొజిషన్ కాదు నాకు కావాల్సింది, ప్రభువు నన్ను ఏం చేయమంటున్నాడు అనేది చూస్తాను నేను. ఛానల్ పెట్టాను, 24 అవర్స్ ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు రన్ చేశాను. ₹1 తీసుకోకుండా రికార్డింగ్ చేశాను, ₹1 తీసుకోకుండా ట్రాన్స్మిషన్ చేశాను. అర్ధగంటకి ₹1,000 500 చొప్పున అమ్ముకుంటే ఇవాళ కోటీశ్వరుని అయ్యేవాడిని నేను. కానీ ఆ మార్గం ఎన్నుకోలేదు. ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను, డిటిపి సెంటర్ పెట్టాను, ఉచితంగా ముద్రను 5 సంవత్సరాలు ఇచ్చాను. 20 lakhs of rupees స్పెండ్ చేశాను దాని మీద. దాన్ని వ్యాపారంగా వినియోగించుకున్నట్టు వాళ్ళు కోటీశ్వరుని అయ్యేవాడిని అన్నారు ఒక సేవకులు. కనుక నేను అన్ని నష్టాలే పొందుతున్నాను అని లోకం అనుకుంటుంది, కానీ నా మనీ డిపాజిట్ అంతా కూడా పరలోకంలో ఉంది. కనుక ఒక దినాన ప్రభు వినియోగించుకునే సాధనంగా ఖచ్చితంగా ఒక వెపన్గా వాడతాడనేది నాకు తెలుసు. ఇవాళ 4,340 ఎపిసోడ్స్ టెలివిజన్లో మాట్లాడినా సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉన్నాను నేను. ఎన్నడూ డాక్ట్రినల్గా రాంగ్ టీచింగ్ కడలేదు, ఎన్నడూ అద్భుతాల గురించి మాట్లాడలేదు, ఎన్నడూ మనుషులను రాబట్టుకునే బోధలు చేయలేదు. ఇది భిన్నమైన పరిచర్య. ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవునిపై ఆధారపడే వాళ్ళు లోకానికి భిన్నంగా ఉంటారు. ఎన్నడూ ఫోటో వేసుకుని పబ్లిసిటీ కోసం ఊరంతా ప్రచారం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వినూత్నమైన శక్తితో కూడిన కార్యం జీవితంలో చూడాలనేది తపన. అది లోకానికి విరుద్ధం. లోకం దాన్ని అంగీకరించదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ బలము చేత, నీ బాహుబలము చేత, నీ ముఖకాంతి చేత, నీ దక్షిణ హస్తము చేత, నీ నామము వలన, నీ చేత మా విజయం. కనుక భిన్నముగా క్రైస్తవుడు జీవించాలి. ఈ రాత్రి నేను వాక్య ధ్యానాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 6వ వచనం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ వాస్తవ్యాలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం ఇచ్చారు. సహోదరిని, వారి భర్తను, బిడ్డను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరి కుటుంబాన్ని దీవించుము ప్రభు. ఈ రాత్రి నూతన ఎపిసోడ్ సహకారాలను పంపుము. మా ప్రేక్షకులను ఆశీర్వదించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.